నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి. వైఎస్ భారతిరెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా గౌరవ మర్యాదలు ఉంటాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆవిడ కీలక పాత్ర పోషిస్తారు, తెర వెనుక ఉండి చాలా రాజకీయాలు నడిపిస్తారు అనే మాట ఇప్పటికీ ఉంది. కేవలం రాజకీయాల విషయంలోనే కాదు, వ్యాపార సంబంధమైన విషయాలు అంటే అటు జగతి పబ్లికేషన్స్ అంటే సాక్షి న్యూస్ పేపర్ కావచ్చు, లేకపోతే సాక్షి న్యూస్ ఛానల్ కావచ్చు, లేకపోతే భారతీ సిమెంట్స్ కావచ్చు, ఇతరత్ర వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి వాటన్నిటిలో కూడా భారతిరెడ్డి కీ రోల్ ప్లే చేస్తారు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అందుకే ఆవిడ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ కూడా గౌరవ భావమే ఉంది. కానీ ఈ మధ్య భారతిరెడ్డి పట్ల కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలోని కీలక నేతలు, అలాగే కడప పార్లమెంటు నియోజకవర్గం, జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లాలోని కడప పార్లమెంటు నియోజకవర్గంలోని కొంతమంది కీలకమైన నేతలు వైఎస్ భారతిరెడ్డి పట్ల కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట. ఈ మాట అంటే కొంత బాహాటంగా చెప్పకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చక్కర్లు కొడుతుంది. దీనిని వార్తల్లోకి రానివ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాగ్రత్త పడినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది. కడప నియోజకవర్గంలో, కడప పార్లమెంటు నియోజకవర్గంలో, అలాగే పులివెందుల నియోజకవర్గంలో, అసెంబ్లీ నియోజకవర్గంలో భారతిరెడ్డి పట్ల అసంతృప్తి జ్వాలలు అనే మాట బాగా వినిపిస్తుంది. భారతమ్మ, ఏం చేద్దాం అనుకుంటున్నావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముంచేస్తావా అని చెప్పేసి నేను అందుకే టైటిల్ కూడా అలాగే పెట్టాను. సో అసలు ఏం జరిగింది అని అంటే కనుక అసలు ఈ మధ్య కాలంలోనే అది బహిర్గతమైంది కూడా. వైఎస్ భారతిరెడ్డి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తి ఈ మధ్య కాలంలో బహిర్గతమైంది అని చెప్పేసి చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆవిడ తండ్రి ఈసీ గంగిరెడ్డి వర్ధంతి రోజున కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే ముఖ్యమైన నేతలు కూడా అక్కడికి వచ్చారట. అంటే భారతిరెడ్డి ఈసీ గంగిరెడ్డికి నివాళులు అర్పించడానికి అక్కడికి వస్తున్నారు అని తెలిసి వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. అంటే మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి కానీ పులివెందులో వస్తున్నారంటే చాలామంది వస్తారు, కార్యకర్తలు నాయకులు వచ్చి వాళ్ళతో కలిసి మాట్లాడి వెళ్తూ ఉంటారు. అలాగే ఈవిడ తన తండ్రికి నివాళులు అర్పిస్తున్నారు అని తెలిసి ఆవిడతో కలిసి మాట్లాడడానికి అక్కడికి వచ్చారట. సో ఇక మనం ముందుగా ఈసీ గంగిరెడ్డి గురించి కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈసీ గంగిరెడ్డి అంటే ఎవరో కాదు, వైఎస్ వివేకానంద రెడ్డి ఉన్నారు కదా, అత్యంత దారుణంగా గొడ్డలిపోటుకి గురై చనిపోయిన వ్యక్తి. ఈయన చనిపోయినప్పుడు ఆయనకి కుట్లేసింది ఈసీ గంగిరెడ్డి, ఎవరో కాదు భారతిరెడ్డికి సొంత తండ్రి ఈసీ గంగిరెడ్డి. అంటే ఇదిగోండి ఈవిడ తల్లి, ఈయన తండ్రి భారతిరెడ్డి. సో మరి ఈసీ గంగిరెడ్డి ఎలా చనిపోయారు అనేది కూడా అనుమానాస్పదంగానే జరిగింది. ఆయన మృతి అంటే ఉన్నట్టుండే ఆయన అనారోగ్యానికి గురయ్యారు, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయారు. సో ఆయన మృతి వెనకాల కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు. దాని వెనుక ఎటువంటి ఆధారాలు అంటే ఎందుకు చనిపోయారు, కరెక్ట్ రీజన్ ఏంటి అనేది కూడా ఇంతవరకు సరిగా ఎవరికి తెలియదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అలాగే ఈసీ గంగిరెడ్డి అన్నయ్య కూడా చనిపోయారు. అంటే ఎవరికైతే వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించి డీటెయిల్స్ తెలిసాయో వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు చనిపోతూ వస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తూనే ఉంటారు ఇప్పటికీ కూడా. కానీ ఈ విషయంలో ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోరు మెదిపి సరైన సమాధానం కానీ సమర్థించుకునే విధంగా ఆన్సర్ ఇవ్వటం కానీ ఎక్కడా చేసింది అయితే లేదనే చెప్పాలి. సో మొత్తం మీద ఇప్పుడైతే కడప నియోజకవర్గం పులివెందులలో ఈసీ గంగిరెడ్డికి నివాళులు అర్పించడానికి వైఎస్ భారతిరెడ్డి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు వచ్చినప్పుడు ముఖ్యంగా వైఎస్ భారతిరెడ్డిని కొంతమంది పులివెందుల అలాగే కడప, ఇదిగోండి కడప పులివెందుల నియోజకవర్గాలకి సంబంధించిన నేతలు ఆవిడ్ని నిలదీశారట. అసలు మీరేం చేద్దాం అనుకుంటున్నారు, పులివెందుల నియోజకవర్గంలో మీరు తీసుకొచ్చి పెట్టిన నేతలు అలాగే మీ పేరు చెప్పుకుని ఎన్ని దందాలు చేస్తున్నారో, ఎన్ని అక్రమాలు చేస్తున్నారో, అది పార్టీకి ఎంత చెడ్డ పేరు తీసుకొచ్చి పెడుతుందో మీకు అర్థమవుతుందా? కడప నియోజకవర్గంలో కూడా కేవలం పులివెందులే కాదు, కడప నియోజకవర్గంలో కూడా మీరు తీసుకొచ్చి పెట్టిన నేతలు ఎన్ని అరాచకాలు చేస్తున్నారో ఒక్కసారి గమనిస్తున్నారా? పార్టీ ఏమైపోవాలనుకుంటున్నారు మీరు? ఇలా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ అంతా పడిపోతుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. మీకోసం, మీ పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేస్తున్న వాళ్ళందరినీ మీరు పక్కన పెట్టేశారు. మధ్యలో వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి మా నెత్తిన పెట్టి, పార్టీని ఎత్తిన పెట్టి పార్టీని ఏం చేద్దామని అనుకుంటున్నారు మీరు అని చెప్పేసి గట్టిగా నిలదీశారట వైఎస్ భారతిరెడ్డిని.
అయితే వైఎస్ భారతిరెడ్డి ఒక్కసారిగా కంగు తిన్నారని మాత్రం తెలుస్తుంది. కానీ ఈ వార్తల్ని ఎక్కడా బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడ్డారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ అంటే ఆవిడని నిలదీసిన టైంలో వీడియో ఫొటోస్ ఎవరో ఒకళ్ళు ఫోటోలు తీయటమో వీడియోస్ తీయటమో చేస్తుంటారు కదా, వాటిని ఎక్కడా బయటికి రానివ్వకుండా అయితే జాగ్రత్త పడ్డారు. సాక్షిలో అసలు పబ్లిష్ కానివ్వరు అనుకోండి, ఇతరత్ర న్యూస్ ఛానల్స్ వాళ్ళని అక్కడికి రానివ్వరు. సొంత న్యూస్ ఛానల్స్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండే వాళ్ళని మాత్రమే అక్కడికి అలౌ చేస్తారు. ఇతరత్ర న్యూస్ ఛానల్స్ని ఎవరిని పడితే వాళ్ళని అక్కడికి అలౌ చేయరు. సో కాబట్టి వాళ్ళని కూడా ఇట్లాంటి వీడియోస్, ఇట్లాంటి న్యూస్, ఇట్లాంటి ఐటమ్స్ పబ్లిష్ చేయొద్దు అంటే వాళ్ళు చేయరు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇది విపరీతంగా వైరల్ అవుతుంది. ఫొటోస్ అయితే, వీడియోస్ అయితే బయటకు రానివ్వకపోవచ్చేమో, సోషల్ మీడియాకు కూడా రానికపోవచ్చేమో, కానీ అక్కడ భారతిరెడ్డిని నిలదీసిన విషయాన్ని అయితే ఆపలేరు కదా. సో ఆ న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతుంది. కేవలం ఇదొక్కటే కాదు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడల్లా వచ్చి కలిసి వెళ్తూ ఉంటారు కదా. సో జగన్మోహన్ రెడ్డి అలా వచ్చి కలిసి వెళ్తూనే ఉన్నారు, కానీ పార్టీలో ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అన్నది ఎప్పటికీ తెలుసుకుంటారు అని చెప్పేసి కూడా భారతిరెడ్డిని దగ్గరే ఆవేదన వెలిబుచ్చారట. జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారు, పులివెందులకి ఇలా వచ్చి ఒకరోజు ఉండి ఏదో ప్రజా దర్బారో లేకపోతే ఇంకా ఇలాంటివేవో కార్యక్రమాలు నిర్వహించి సమస్యలు తెలుసుకుని వెంటనే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయటం లేదు. సో ఇలాంటప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసి కూడా, మా బాధలు ఎలా తెలుస్తాయి అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తపరిచారట. పైగా మీరు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు ఆ కోటరీ కూడా చాలా ఇబ్బంది చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మీ పేరు చెప్పుకుని కోటరీలాగా ఏర్పడి అటు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేదా వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళని ఉద్దేశించే అక్కడి కార్యకర్తలు పులివెందులలో కావచ్చు, లేకపోతే కడప పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, మీ కోటరీలో ఉన్న వాళ్ళ వల్ల ఆ పార్టీ పాడైపోతుంది అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తపరిచారట. మరి ఇక్కడ కేవలం కోటరీకి సంబంధించే కాదు, సొంత కుటుంబానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఏర్పడింది. ఇక్కడ చూసుకుంటే వైఎస్ సునీతారెడ్డి అలాగే వైఎస్ షర్మిలారెడ్డి వీళ్ళిద్దరూ కూడా భారతిరెడ్డి పట్ల అనేక మార్లు అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భం మనం గుర్తు చేసుకోవచ్చు. ఏకంగా సునీతారెడ్డి, షర్మిలారెడ్డి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదుల్ని భారతిరెడ్డి రక్తంతో తడిపేశారు అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలను కూడా మనం మర్చిపోలేము. ఎందుకని అంటే వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించి మర్డర్ కేసులో కీలక నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు, ఆ పార్టీ వాళ్లే కాపాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే కాపాడుతున్నారు అని చెప్పేసి వైఎస్ సునీతారెడ్డి ఆరోపణ. సో అందుకనే ఆ పార్టీ పునాదుల్ని రక్తంతో తడిపేశారు, నా తండ్రి మరణానికి నాకు ఇంతవరకు న్యాయం జరగలేదు అని చెప్పేసి వైఎస్ సునీతారెడ్డి ఆవేదనను వెలిబుచ్చిన సందర్భం. ఇక వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు ఏదైతే అప్పుడు తెర మీదకి వచ్చిందో అది అసలు వైఎస్ ఫ్యామిలీనే రెండు ముక్కలుగా చీల్చేసింది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్కి సంబంధించి కీలక నిందితుడు అని పేర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి వైపు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి ఉంటే అటు వాళ్ళిద్దరికి వ్యతిరేకంగా షర్మిలారెడ్డి అలాగే సునీతారెడ్డి వీళ్ళిద్దరూ కూడా పోరాటాన్ని చేసిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది ఎంత అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎంత ఇబ్బందులు పాలు చేసింది, ఎంత చెడు చేసిందని కూడా చెప్పొచ్చు. మనం చూసుకుంటే కనుక వైఎస్ షర్మిలారెడ్డి కొంగు చాచి అడుగుతోంది, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం చేయరా, కడప ప్రజలు న్యాయం చేయరా అని చెప్పేసి గట్టిగా నిలదీసి కడప పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్ని చుట్టేసింది వైఎస్ షర్మిలారెడ్డి. ఇదే చాలా చేటు చేసింది. అంటే కడప అసెంబ్లీ నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఇదే అని కూడా చెప్పొచ్చు. అసలు నిజంగా చెప్పాలంటే వైఎస్ షర్మిలారెడ్డి ఎంపీగా పోటీ చేసి ఎన్ని ఓట్లు తెచ్చుకుందో, ఎంత ఎడ్జ్ వచ్చిందో ఆవిడకి తెలియదు, కానీ వైఎస్ షర్మిలారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం, వివేకానందరెడ్డి మర్డర్కి సంబంధించి న్యాయం జరగాలని చెప్పేసి పోరాటం చేయటం వల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఎక్కువ వచ్చింది. కడప నియోజకవర్గంలో, కడప జిల్లాలో కూడా, కడప నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలోనే కాకుండా ఏకంగా కడప జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి మంచి ఎడ్జ్ను తీసుకొచ్చి పెట్టింది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇప్పటికైనా వైఎస్ భారతిరెడ్డి ఇలాంటి విషయాల్లో కాస్త అంటే గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, పార్టీలో ఎవరు ఏం కోరుకుంటున్నారు, పార్టీలో అంటే కడప నియోజకవర్గంలో అలాగే పులివెందుల నియోజకవర్గంలోనే కాదు అసలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏం కోరుకుంటున్నారు,
పార్టీని ఎలా నిలబెడితే బాగుంటుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల మీద ఆలోచించాలి. అంతే తప్ప ఎవరెవరినో కాపాడడానికో ఎవరెవరినో రక్షించడానికో పార్టీని ఉపయోగించొద్దు. అలాగే పార్టీ కోసం మొదటి నుంచి, అంటే పార్టీ పుట్టిన దగ్గర నుంచి, పార్టీ పేరు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో ఆ నాయకులకి విలువ ఇవ్వాలి, ఆ నాయకులకి అవకాశాలు కల్పించాలి, పార్టీలో ఆ నాయకుల్ని క్రియాశీలకంగా ఉండేలాగా చూడాలి. అంతేకాని వైఎస్ భారతిరెడ్డి పేరు చెప్పి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి దోచుకు తినే వాళ్ళకి, దందాలు చేసే వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దు అని చెప్పి కూడా ఇక్కడ పులివెందుల అలాగే కడప నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కడప జిల్లాకి సంబంధించిన నేతలు వైఎస్ భారతిరెడ్డి దగ్గర మొరపెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మరి దీని మీద వైఎస్ భారతిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఏమైనా సరి చేసుకుంటారా, కొత్త వాళ్ళకి అవకాశాలు కల్పిస్తారా, ఈ దందాలు చేసే వాళ్ళందరినీ ఏరి పక్కన పెడతారా, వీళ్ళ పేర్లు చెప్పి వైసీపీని భ్రష్టు పట్టిస్తూ వాళ్ళ స్వలాభం కోసం ఏవైతే కుతంత్రాలు కుట్రలు చేస్తున్నారో వాళ్ళందరినీ ఏరి పక్కన పెడతారా లేదా ఇలాగే కంటిన్యూ చేస్తారా, వాళ్ళకి నచ్చిన వాళ్ళని, వాళ్ళ భజన చేసే వాళ్ళనే పార్టీలో అందలం ఎక్కించి పార్టీని ఇలాగే ముందుకు తీసుకువెళ్తారా, ఏమో చూడాలి ఏం చేస్తారా అని చెప్పేసి. మీరేమనుకుంటున్నారు? వైఎస్ భారతిరెడ్డి రియలైజ్ అయ్యి అలాంటి వాళ్ళందరినీ పార్టీకి దూరంగా పెట్టి పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తారనుకుంటున్నారా, లేదు ఇంతకుముందు ఎలాగ ఉన్నారో అలాగే ఉంటారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.